హాయ్ అండి, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? నేను మీ గిరి. ఈరోజు ముఖ్య ఉద్దేశం మా యొక్క ఎస్ఎస్సి బ్యాచ్ తరపు నుంచి మేము ఒక 12 మందిమి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని చెప్పి తిరుపతి యాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఆ యాత్రలో భాగంగా మేమందరం కలిసి మొదటగా లింగంపల్లి నుంచి తిరుపతి వరకు ట్రైన్లో రావడం జరిగింది. ఆ తర్వాత మేమంతా అలిపిరి నడక మార్గాన నడిచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ తర్వాత అనుకోకుండా అరుణాచలం కూడా వెళ్ళి దర్శించుకోవడం ఎంతో మా యొక్క జన్మలకు అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే అనుకోకుండా శివయ్య పిలిచి ఆయన దర్శనం కల్పించడం కూడా మాకు ఒక గొప్ప వరం లాంటిది ఈ జన్మకి. సో వాస్తవానికి అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే అంత ఈజీ కాదు. ఆయన పిలుపుంటే తప్ప ఆయన మందిరంలో మనం అడుగు పెట్టలేము. కాబట్టి ఆయనని దర్శించుకోవడం అనేది మాకు చాలా అదృష్టంగా మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఒక్కసారి మా యొక్క మిత్ర బృందం అందరికి ఒకసారి హాయ్ చెప్తున్నారు. చలో బాయ్స్, అందరు ఒక్కసారి. సో ఇదే విధంగా మాకు తిరుపతి నుంచి కాణిపాకం, అలాగే శ్రీనివాస మంగాపురం, అలాగే తిరుచెన్నూరు పద్మావతి అమ్మవారి దర్శనం, అటు నుంచి అరుణాచలేశ్వరం తీసుకెళ్ళి అటు నుంచి శ్రీకాళహస్తి, వేలూరు గోల్డెన్ టెంపుల్, తిరుపతి నుంచి అరుణాచలం వరకు దారి పొడవునా ఏవైతే పవిత్రమైనటువంటి మందిరాలు ఉన్నాయో ప్రతి మందిరానికి మమ్మల్ని తన వంతుగా తను చేస్తున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఇప్పుడు వాస్తవానికి ఒకప్పుడు డ్రైవర్ అంటే చాలా విలువ ఉండేది. ప్రస్తుత కాలంలో డ్రైవర్ అంటే విలువ లేని స్థాయికి మనుషులు దిగజారిపోతున్నారు. కాబట్టి ఈరోజు ఈ యాత్రలో మాకు ఒక మంచి వ్యక్తి, ఆ వ్యక్తిని మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి చూడండి. ఈయనే మా పాషాబాయ్. తిరుపతిలో పరిచయం అయ్యాడు. తిరుపతి కొండ మీద నుంచి ఈరోజు 3వ రోజు మా యాత్ర. ఈ యాత్ర మాకెంతో గొప్ప అనుభూతిని చూపించినటువంటి వ్యక్తి పాషాబాయ్. ఈ సందర్భంగా మా టీం సభ్యులైనటువంటి 12 మందిలో ఒక్కొక్కరితో కూడా మాట్లాడించబోతున్నాను. చిట్ట చివరిగా మా పాషాబాయ్తో కూడా మేము మాట్లాడిస్తా. అదే రకంగా మా యొక్క ఎస్ఎస్సి బ్యాచ్లో ముందు వరుస నుంచి లాస్ట్ వరకు వెళ్తున్నాను. ఒక్కొక్కరితో ఈ యాత్రలో వారికి జరిగినటువంటి అనుభూతిని వాళ్ళు ఏ విధంగా పంచుకోబోతున్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మొదటగా కాటమనేని సుధాకర్ ఇతని పేరు. సో చెప్పండి సుధాకర్, ఈ 3 రోజుల వ్యవధిలో మనం తిరిగినటువంటి ఈ ప్రదేశాల్లో, అదేవిధంగా మన ఈ మిత్ర బృందంతో వేసినటువంటి ఈ యాత్ర ఏ విధంగా? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే చాలా. అదేవిధంగా శాంతి కుమార్, స్నేహితులతో ఇలా టూరు వెళ్ళడం చాలా అద్భుతం. ఒకటి అనుకో జీవితంలో కొన్ని జరగని ఉంటాయి కదా, అలాంటిది అరుణాచలం కూడా వెళ్ళి ఒకే టూర్లో చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే పాదయాత్ర కూడా చాలా విజయవంతంగా చేసినాము. అయితే వాస్తవానికి ఇప్పుడు ఈ 12 మంది మిత్ర బృందంలో వీరొక స్పెషల్ అనమాట. ఏ రకంగా అంటే ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటని తింపి మళ్ళీ అదే సమాధానం వచ్చే విధంగా కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి చేస్తుంటాడు అనమాట. సో ఈ శాంతి కుమార్ అంటే ప్రతి ఒక్కరికి ఒకవైపు భయం, మరోవైపు ఆనందం. అది నెక్స్ట్ వచ్చేసి రక్తపు శ్రీనివాస్ గౌడ్. ఈ రక్తపు శ్రీనివాస్ గౌడ్ ఎట్లా అంటే చిలిపి చేష్టల చిన్ని కృష్ణుడు అనమాట. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్క మిత్రుడు తప్పనిసరిగా చిన్ననాటి స్నేహితులతో కలిసి ఇలాంటి విహార యాత్రని ఖచ్చితంగా చేయాలని
నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందులో చాలా మనకున్న వర్క్ ప్రెషర్ల విషయంలో కొన్ని ఇట్లా స్నేహితులతో బయటికి రావడం వల్ల మనసు చాలా తేలికగా ఇంకా రాబోయే ఏదన్నా సమస్యలు కానీ ఈజీగా పరిష్కరించగలుగుతాము. సో మీరు కూడా ఇంకా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది రాలేదు, ఈ వీడియో తర్వాత ఇంకా ఫ్రెండ్స్ ఇంకా హాజరవ్వాలి, ఇంకా కొన్ని ఇంకా విహారయాత్రలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో ఇది మన రక్తపు శ్రీహరి గౌడ్ నుంచి. తదుపరి వచ్చేది హరికృష్ణ గౌడ్. సో వాస్తవానికి ఒక చిన్న మాటగా నేను అడిగిన మాట ఏమని, మనం తిరుపతి టూర్ వేద్దామని ఒక్క మాట చెప్పేసరికి వెంటనే ఒప్పుకొని దాందేముంది వెళ్దామని చెప్పి ఈ యొక్క ప్రోగ్రాంకి ముందుకు నడిపించినటువంటి వ్యక్తి హరికృష్ణ గౌడ్ అనమాట. సో ఇతని మాటల్లో ఈ అనుభూతి, తన అనుభూతిని ఈ మీడియా ద్వారా పంచుకుంటాడని చెప్పి కోరుకుంటున్నాను. వెళ్ళడం అనేది గొప్ప విషయం కాదు, వెళ్ళాలనుకొని సహకరించిన ప్రతి ఒక్కరిది అందరిది గొప్ప విషయం. సహకరిస్తేనే ఏదైనా జరుగుతుంది. అందరు సహకరించారు, ఏదంటే అది చేద్దామని అన్నారు, దానివల్లనే ఇంత విజయంగా జరిగింది. దానికి తోడు ఇంచుమించు 60 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది ప్రోగ్రాంలో 3 డేస్లో. అది చాలా గొప్ప విషయం. చాలా అందరికీ కృతజ్ఞతలు. అంటే వాస్తవానికి మనము తిరుపతి ప్రోగ్రాం మొదలుపెట్టి నుంచి ప్రతి జర్నీలో అంటే ట్రైన్ విషయమే తీసుకో, లింగంపల్లి నుంచి తిరుపతిలో దిగేంత వరకు ట్రైన్లో ఒక విధమైనటువంటి ఆనందం, మరి అక్కడ నుంచి నడకదారిలో జరిగినటువంటి అనుభూతులు కూడా పంచుకోవాలి. నడకదారిలో నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా గొప్ప విషయం, చాలా ఆనందం అది. అంటే తిరుమల అలిపిరి ఏదైతే నడకదారి ఉందో మీరు ఎన్నోసారి ఎక్కడం? ఇది మూడోసారి. అంటే ఇప్పుడు నీతో పాటుగా ఒక 5 మంది అంటే 12 మందిలో 3 టీంలుగా విభజించి వెళ్ళినటువంటి విషయం ఇది. ఒక్కొక్కరు నలుగురు వెళ్ళిండ్రు. సో నీతో పాటు వచ్చిన సభ్యులు ఏమైనా ఇబ్బందులకు కానీ అవస్థలకు కానీ గురి కావడం కానీ ఏమైనా జరిగిందా? నేను శాంతి కుమారు, సుధాకరు, మన గిడ్డంగి సురేష్ నలుగురం వెళ్ళినాము. మేము మా మధ్యలో అయితే ఏ ఇబ్బంది రాలేదు, ఎవరు ఇబ్బంది పడలేదు. మేము చాలా ఫాస్ట్గా వెళ్ళిన తర్వాత మేము మా ముందు జరగాల్సిన కార్యక్రమాలు కూడా చేసినందుకు వెనకాల నుంచి లేట్ వచ్చిన వాళ్ళకి అన్నీ ఈజీగా అయిపోయింది. సో ఇది మన హరికృష్ణ గౌడ్లో జరిగినటువంటి విషయాలు. అదేవిధంగా మా కే నాగేష్, చెప్పు మిస్టర్ కే నాగేష్, మీ ఇప్పుడు ఎవరైతే మన హరికృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో తిరుపతి యాత్రకు కొనసాగించినటువంటి సందర్భం, ఇందులో నీ యొక్క అనుభూతిని పంచుకో. పోవడం చాలా మంచిగా అనిపించింది. స్టార్టింగ్ 10 మెట్లకే దేవుడు కనబడ్డాడు. 10 మెట్లకే అంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరరావు నీకు దర్శనం ఇచ్చింది. ఓకే, చాలా సంతోషం. అంతేనా? సో మరి నువ్వు 10 మెట్లకే నీకు దేవుడు కనిపిస్తే 3540 మెట్లు ఏ విధంగా ఎక్కగలిగావు? ఇక వెళ్ళి ఇక దేవుడు కనబడ్డప్పుడు మెట్లేం కనబడలేదు నాకు. అంటే ఆవలీలాగా మెట్లు ఎక్కేసావు అంటే అదొక నీకు గొప్ప అనుభూతి. మరి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం టైంలో నీకు ఎంత సమయం తీసుకున్నావు? ఇంత సమయం సెకండ్లలో ఇట్లా చూసి పక్కకు చెప్పేసి. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ మన వచ్చేసి రాఘవేంద్ర. చెప్పు మిస్టర్ రాఘవేంద్ర. ఈ జర్నీలో నేను ఫ్రెండ్స్తో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. బాగా అనిపించింది. నేను అసలు స్టార్టింగ్ నుంచి మంచిగానే ఉంది, ప్రాబ్లం లేదు. అందరితో కలిసి మెలిసి వెళ్తున్నాం. అన్నిటి గుళ్ళకి వెళ్ళాము. గోల్డెన్ టెంపుల్, ఇంకా అరుణాచలం, మంగాపురం, తిరుపతి, కాణిపాకం, చూడని ప్రదేశాలు కూడా వెళ్ళాము. చాలా బాగా. సో మిత్రులతో కలిసి మొదటిసారి నువ్వు ఈ యాత్ర కొనసాగిస్తున్నావు కదా, మరి ఇన్ని రోజులు ఫ్యామిలీతో వెళ్ళావా? ఫ్యామిలీతో వెళ్ళాము. అంటే ఫ్యామిలీకి మిత్రులతో వెళ్ళిన దానికి నీకు ఏ యాత్ర నీకు గొప్పగా అనిపిస్తుంది? ఫ్యామిలీతో వెళ్ళిన మిత్రులతో వెళ్ళింది. మిత్రులతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, ఫ్యామిలీతో రెస్పాన్సిబిలిటీ అంటూ ఉంటుంది. ఓకే, అంటే 2 విధాలుగా నీకు ఆనందమే. సో ఇది మన రాఘవేంద్ర మాటల్లో తెలుసుకుందాం. ఆ తర్వాత వచ్చేసి మన కుంచల హరికృష్ణ అనమాట. ఇతను ఒక బడా మేస్త్రి, మా చిన్నప్పటి దొంగలే కానీ. సో అతని మాటల్లో కూడా తెలుసుకుందాం. చెప్పు హరికృష్ణ, మన హరిగౌడ్ ఆధ్వర్యంలో తిరుపతికి వచ్చినావు.
ఏంది సంగతి? అంత చిన్ననాటి మిత్రులతో చాలా ఆనందంగా కలిసింది ఈ విహారయాత్ర. ముందు ముందు కాలంలో ఇంకా మరికొన్ని యాత్రలు తీసి అందరం బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే మరి ముందు ముందు మరిన్ని యాత్రలు కొనసాగాలని కోరుకుంటున్నావు కదా, మరి ఇదే మిత్ర బృందాన్ని సొంత ఖర్చుతో ఏదైనా టూర్కి ప్లాన్ చేస్తున్నావా? చూద్దాము, దేవుడు సహకరించాలి కానీ నిమిత్త మాత్రంలో నిమిత్త మాత్రంలో మనమేంత అని కాదు, మనం అనుకుంటే కూడా సాధించవచ్చు కదా. దైవం కాలం నిర్ణయిస్తుంది, దైవేక్ష అంతా అంటే రావాలి. మీరు అందరికి పెట్టే స్థాయికి నేను ఎదగాలి. మీరు అన్న మాట మీదే అంటున్నా, ఇంకా ముందు ముందు కూడా ఇంకా కొన్ని యాత్రలు కొనసాగించాలి అని అన్నారు కాబట్టి ఒకనొక సమయంలో సొంత ఖర్చులతో కూడా తీసుకెళ్లే ఉద్దేశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉన్నదానికంటే ఎక్కువ అల్లి. అంటే రాబోయే సమ్మర్లో కంపల్సరీ? సమ్మర్ అని కాదు కదా, రాబోయే కాలంలో ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు. సో ఈ యాత్ర ఏ విధంగా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి ఈయన హాయ్ ఫ్రెండ్స్, జగ్గు మా బ్యాచ్లో పొట్టి. చెప్పు నాయన. హాయ్ ఫ్రెండ్స్, మా టూర్ అనేది తిరుపతి నుండి స్టార్ట్ అయింది. తిరుపతి దర్శనం మంచిగా అయింది, చాలా మంచిగా అయింది. ప్లస్ తర్వాత గోల్డెన్ టెంపుల్, కాణిపాకం, అరుణాచలం, శ్రీకాళహస్తి అన్నీ చాలా మంచి జరిగినాయి. నాకు కాళ్ళ నొప్పులు ఉన్నా కూడా భగవంతుడు అనేది చాలా చల్లగా చూసి తీసుకెళ్ళింది. నేను ఒక్కొక్క అడిగాలని చాలా ఇబ్బంది అనిపించింది, కానీ ఆ భగవంతుడి భారంతో అన్నీ కంప్లీట్ చేసిన. గిరి ప్రదక్షిణ కానీ తిరుపతి మెట్లు కానీ అన్ని ఎక్కినాం. ఇంకొకటి ఏమంటే ముఖ్య ఉద్దేశం అంటే మా టీం ఏదైతే ఉందో మా ఎస్ఎస్సి బ్యాచ్ మొదటగా ఒక 6 మందితో స్టార్ట్ అయింది. తర్వాత మెల్లగా ఏడో వ్యక్తి, తర్వాత 8వ వ్యక్తి, ఈరోజు 12 మంది దాకా కొనసాగుతుంది. ముందు అందరు ఫ్రెండ్స్తో కలిసి ఇంకొక విహారయాత్ర పెద్దగా ప్లాన్ చేయాలని నా యొక్క కోరిక. ఓకే, సహకరించిన ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ జగదీష్. అండ్ అదేవిధంగా ఈ ఎస్ఎస్సి బ్యాచ్లో కొత్తగా ఎంటర్ అయిన వ్యక్తి, కొత్తగా నా తోటి మీడియా మిత్రుడు. అందరికీ అక్కడ పెద్దలందరికీ నమస్కారం. నన్ను తీసుకుపోయినందుకు చాలా ఖుషిగా ఉన్నాను. మరి అన్ని గుళ్ళు దర్శనం బాగా జరిపించారు. మరి ఇట్లనే జరగాలని చెప్పి అన్నలతో కూడా కోరుకుంటున్నాను. మళ్ళీ ప్రతి ఎప్పుడన్నా ఇట్లనే పోయేటప్పుడు మంచిగా దర్శనం తీసుకోవడం, ఇట్లనే ఫ్రెండ్స్లా ఉండాలని చెప్పి నేను మంచిగా కోరుకుంటున్నాను. ఓకే, మరి ఈ యాత్ర, ఈ యొక్క నూతన మిత్రులు ఎవరైతే నీకు పరిచయం అయ్యారో వాళ్ళందరి మధ్యలో నీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇంత మంచిగా హ్యాపీ అనిపిస్తున్నది. ఇట్లనే ఉండాలని చెప్పి నేను మనసుతో కోరుకుంటున్నాను. ఇంతకు ముందు ఎప్పుడైనా తిరుపతి చూసినావా? ఇంతకుముందు ఇప్పటికే 2 సార్లు పోయినాను. మరి అరుణాచలం ఎప్పుడైనా చూసారా? ఇదే ఫస్ట్ టైం. కాణిపాకం ఇప్పుడే ఫస్ట్ టైం. కాళహస్తి వెళ్ళా ఇంతకు ఒకసారి. ఓకే, సో కాణిపాకం, అరుణాచలం ఆ దర్శన సమయంలో ఇప్పుడు అరుణాచల గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు. ఆ దారిలో నడిచే సమయం ఏ విధంగా అనుభూతి చెందిరు మీరు? నాకు మంచిగా నడకతో బాగా అనిపించింది. అన్ని గుడిని దర్శనం చేసుకుంటూ పోతున్నాం కానీ నాకు దేవుడు ఇంకా శక్తితో ఇస్తున్నా నడవని చెప్పి జరిగింది. దానివల్ల నేను మంచిగా దర్శనం ఓకే, వెరీ గుడ్, సూపర్. చూశారుగా మా శ్రీనివాస్ మాటల్లో. అదేవిధంగా మా లక్ష్మీనారాయణ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేము లింగంపల్లి నుంచి తిరుపతి రైలుకి ప్రయాణం మొదలుపెట్టాము. అందులో ట్రైన్లో చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. కంబోలో గేమ్స్ ప్లే చేశారు. సో ఆ గేమ్లో ఎంతోమంది ఆనందంగా పాల్గొని చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఓకే, తర్వాత తిరుపతి రీచ్ అయిన తర్వాత అలిపిరి ద్వారా మెట్ల మార్గంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నాము. ఆ నడక మార్గంలో అనేక రకాల మెమరబుల్స్, అంటే విత్ మై కొలీగ్స్ లైక్ ఫ్రెండ్స్ అందరితో నేను ఇప్పుడు అన్నిటికనే ముందు మిత్రులతో కలిసి, అది కూడా మీ చిన్నప్పటి మిత్రులతో కలిసి ఈ యాత్రలో పాలు పంచుకోవడం మీకు ఏ విధమైన ఆనందాన్ని ఇస్తుంది? ఇట్స్ ఎ మెమరబుల్ డే. ఎందుకంటే ఎస్ఎస్సి బ్యాచ్ అందరూ కొంతమంది మాత్రమే కలిసిమెలిసి ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఆఫ్టర్ 22 ఇయర్స్ తర్వాత ఈ ఎస్ఎస్సి బ్యాచ్తో ఇలాంటి ప్రయాణం విహారయాత్ర చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఇంతకుముందు కూడా మేము పండరిపూర్, తుల్జాపూర్, షిరిడి ఇవన్నీ టూర్స్ చేసాము విత్ ఎస్ఎస్సి బ్యాచ్ ఓన్లీ. సో వెరీ వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా సురేష్ కుమార్. హాయ్ ఫ్రెండ్స్, తిరుపతికి వెళ్ళడం చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ తోటి.
నేను ఇంతకుముందు 4-5 సార్లు వెళ్ళినా కానీ ఈసారి దేవుని బాగా దర్శించుకున్నా. ఇప్పటివరకు ఎప్పుడు అలా చూడలేదు. అంతే. నమస్కారం. సో ఇదండి మా యాత్రలో భాగం. ప్రతి ఒక్క మిత్రుడు తమ ఆనందాన్ని, జరిగినటువంటి అనుభూతుల్ని వారి మాటల ద్వారా తెలియజేశారు. వాస్తవానికి ఇది అనుకోకుండా జరిగినటువంటి ప్రయాణం. ఏదో మాట వరుసకు మనం తిరుపతి వెళ్దామా అని ఒక మాట అన్న దానికి హరిగౌడ్ అనే మా మిత్రుడు దీన్ని కార్యరూపం దాల్చడం జరిగింది. దాని తర్వాత ఒకరి తర్వాత ఆ విధంగా 12 మందిని కలుసుకొని ఈ యాత్రలో పాలు పంచుకున్నాం. వాస్తవానికి మొదటి అడుగు నుంచి ఈరోజు తిరిగి ఇంటికి చేరే వరకు ప్రతి సందర్భాన్ని, ప్రతి నిమిషాన్ని, ప్రతి క్షణాన్ని ఎంతో ఎంజాయ్ చేశాం. దానికి ఇది మరపురాని, మర్చిపోలేని అనుభూతులు ఎన్నో ఈరోజు మూట కట్టుకొని తిరిగి వెళ్తున్నాం. వాస్తవానికి ఈ యాత్రలో మాకు గొప్ప అనుభూతినిచ్చింది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన దర్శనం కూడా మాకు అనుకోని రీతిలో, ఎన్నడూ చూడని విధంగా చాలా అద్భుతంగా మాకు దర్శనం కల్పించాడు. ఆ తర్వాత అరుణాచలేశ్వర స్వామి కూడా మాకు చాలా సపోర్ట్ చేసి ఆయన సన్నిధికి పిలుచుకొని మా అందరినీ ఎంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపి తన గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు కాళ్ళకు చెప్పులు లేకుండా నడిపించి తోడుండి ముందుకు నడిపించినటువంటి సందర్భం చాలా బాగుంది. ఈ రకంగా ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఏంటంటే, తిరుపతి వరకు అయితే ట్రైన్లో వచ్చాం. తిరుపతి నుంచి మాకు మా పాషాబాయి పరిచయం అయ్యి ఆయన వాహనం, ఈ యొక్క బస్సు మా అందరికీ ఈ బస్సు గురించి ప్రత్యేకం. చిన్న విషయం ఇక్కడ పంచుకుంటా. తిరుపతి నుంచి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మెట్ల మార్గం వరకు ఒక జీప్లో వెళ్ళాం. ఆ జీప్లో 12 మంది కూర్చోవడానికే ఇబ్బంది పడ్డాం అనమాట. అది మాకు నచ్చలే. అదే జీప్ ఎవరైతే తీసుకొచ్చారో ఆ వ్యక్తికి మాకు ఒక మంచి వెహికల్ కావాలంటే ఈ బస్సుని హ్యాండ్ ఓవర్ చేశాం. ఈ బస్సు ఎప్పుడైతే తీసుకున్నామో అప్పటి నుంచి మేమంతా ఒక ఇంటి కుటుంబ సభ్యులకు ఇంట్లో ఉండి కలిసి ప్రయాణిస్తున్నప్పుడు అదొక వింత అనుభూతి. దానికి తోడు ఈ యాత్రలో గొప్ప విజయాన్ని కల్పించిన వ్యక్తి మా పాషాబాయి. ఆయన మాటల్లో కూడా ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి పాషాబాయి. ఎవరిబడి కొంతమందితో ప్రయాణించడం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది చాలా అన్ఫర్గెటబుల్ మెమరీస్. చెప్పండి పాషాబాయి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. చెప్పండి. మీరు మీ జీవితకాలంలో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వృత్తిని ఎంచుకున్నారు? 33 years. 33 సంవత్సరాల మీ డ్రైవర్ జీవితంలో మాలాంటి ఎంతో మంది ప్రయాణికుల్ని చూసి ఉంటారు. చాలా అరుదుగా మీలాంటి వాళ్ళు తారసపడుతుంటారు. అంటే మాతో కలిసి మేము మీ వెహికల్లో కూర్చొని ప్రయాణిస్తున్నాం. ఈ జర్నీలో మాలాంటి వ్యక్తులు మీకు ఏ రోజైనా కనిపించారా? చాలా అరుదుగా ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారు సమాజంలో, కానీ ఆ మంచి వాళ్ళు చాలా అరుదుగా. అందులో మీరు మంచి ఫ్రెండ్లీగా ఉండి బాగా కలిసిపోయి బాగా ఈ యొక్క ట్రిప్ బాగా హ్యాపీగా గడిచింది. నేను కూడా ఎప్పుడు మర్చిపోలేను. అంటే వాస్తవానికి మాతో ప్రయాణించడం మీకు ఒక గొప్ప అనుభూతి అంటారు. అంటే మేమేమనుకుంటున్నామంటే, మీరు మాకు చూపిస్తున్నటువంటి ఈ ప్రదేశాలని బట్టి మీ ద్వారా మేము ఇవన్నీ చూస్తున్నందుకు మేమే గొప్పగా ఫీల్ అవుతున్నాం. దానికి మీరేమంటారు? ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటే ఏదైనా సాఫీగా ఉంటుంది. ఇద్దరులో ఎవరికి అండర్స్టాండ్ లేకపోతే అది కొంచెం బాగుంది కదా. ఓకే, థ్యాంక్ యూ పాషాబాయి. వీలైతే మేము మరొకసారి ఈ యాత్ర కొనసాగించి ఖచ్చితంగా ఈ యాత్రలో మీ ద్వారానే మీ వెహికల్లోనే ప్రయాణిస్తామని చెప్పి ఖచ్చితంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. హార్టీ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఈరోజు తిరుగు ప్రయాణంలో భాగంగా కాళహస్తీశ్వర స్వామి చివరి దర్శనం జరిపించి ఇప్పుడు మమ్మల్ని గూడూరు రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నాడు. అక్కడ నుంచి గూడూరులో ట్రైన్ ఎక్కి మా స్వస్థాలకు చేరుకోవడం జరుగుతుంది. సో మాకు ఇంత గొప్ప అనుభూతిని కలిగించిన మా పాషాబాయికి మా టీం అందరి తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. పాషాబాయికి ఒకసారి థ్యాంక్ యూ పాషాబాయి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ.